ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, stacks. Previous classes లో 4 కన్వర్షన్స్ చూసాం. ఓకే, ఈరోజు క్లాస్లో కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ నొటేషన్ టు ప్రిఫిక్స్ నొటేషన్ చూస్తాం. మనం తీసుకున్న నొటేషన్ ఇన్ఫిక్స్లో తీసుకుంటాం, పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తాం. మనకి ఇక్కడ పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. అల్గారిథం చూడండి. కన్సిడర్ ద P is an arithmetic expression written in infix notation. ఇన్ఫిక్స్ నొటేషన్లో తీసుకున్నాం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, అది P అనుకుంటాం. ఓకే, లెట్ స్టాక్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ఆపరేటర్స్ అండ్ లెఫ్ట్ పెరంథసిస్. స్టాక్లో ఏం స్టోర్ చేసుకుంటుంది? ఓకే, ఆపరేటర్స్ని లెఫ్ట్ పెరంథసిస్ని స్టోర్ చేసుకుంటుంది. ద క్యూ అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్, అది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. కన్వర్ట్ వచ్చిన ఫైనల్ రిజల్టే మనకి పోస్ట్ ఫిక్స్లో ఉంటుంది కదా, మనం షార్ట్ ఫామ్లో క్యూ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, మనకి లెఫ్ట్ నుంచి రైట్కి. క్యూ అంటేనే మనకి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? లెఫ్ట్ నుంచి రైట్కి జరుగుతుంది. ద ఆపరేటర్స్ విచ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ స్టాక్ యాజ్ ఫాలోస్. ఓకే, ఎలా అనేది ఈ స్టెప్స్ చూడండి. ఓకే, ఎలా రిమూవ్ అవుతాయి స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ అనేది చూడండి. స్టెప్ నెంబర్ 1 చూడండి. పుష్ లెఫ్ట్ పెరంథసిస్ ఆన్ టు స్టాక్. మనం ఫస్ట్ని లెఫ్ట్ పెరంథసిస్ పంపించాలి స్టాక్లోకి. ఓకే, అంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కంపల్సరీ లెఫ్ట్ పెరంథసిస్, ఎండింగ్ పెరంథసిస్, రైట్ పెరంథసిస్ ఉంటాయని చెప్పలేం, లేకుండా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మనకి రైట్ సైడ్ ఉన్న ఎగ్జాంపుల్ నేను లేకుండా తీసుకున్నాం. ఈ పాయింట్ చెప్పడం కోసమే మనం లేకుండా తీసుకున్నాం. ఓకే, 2 పాయింట్స్ని కవర్ చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటి, మనకి పెరంథసిస్ లేకుండా ఉన్నప్పుడు ఓకే మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, స్టాక్లో లెఫ్ట్ పెరంథసిస్ యాడ్ చేయాలి, పుష్ చేయాలి. లాస్ట్లో P ఎక్స్ప్రెషన్ స్కాన్ చేసే లాస్ట్లో ఇంకా కంప్లీట్ అయినప్పుడు ఎండింగ్ పాయింట్లో ఏం చేయాలి? రైట్ పెరంథసిస్ యాడ్ చేయాలి. ఓకే, ఇవి లాస్ట్లో చేయాలి. ఫస్ట్లో ఏమో స్టాక్లో పుష్ చేయాలి, లాస్ట్లో Pలో రైట్ పెరంథసిస్ మనం యాడ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ పెరంథసిస్ స్టార్టింగ్లో స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి, లాస్ట్లో రైట్ పెరంథసిస్ P కాలంలో యాడ్ చేయాలి. ఓకే, స్టెప్ నెంబర్ 2 ఏంటి? స్కాన్ P ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మనకి పోస్ట్ ఫిక్స్ కాబట్టి లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసుకుంటుంది. రిపీట్ స్టెప్ 3 to 6 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ P అంటిల్ స్టాక్ ఈజ్ ఎంటీ. మనకి 3 to 6 స్కాన్ చేసిన ప్రతి ఎలిమెంట్కి కూడా మనం 3 to 6 స్టెప్స్ వర్క్ అవ్వాలి. ఓకే, రిపీట్ అవ్వాలి. ఇప్పటి వరకు అంటే స్టాక్ ఎంటీ అయ్యేంతవరకు. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్. ఆపరెండ్ ఫౌండ్ అయితే మనం ఆపరెండ్ని క్యూలోకి పంపించాలి. స్టెప్ 4 ఏంటి? ఇఫ్ ద లెఫ్ట్ పెరంథసిస్ ఈజ్ ఫౌండ్. లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే పుట్ ఇట్ ఆన్ టు స్టాక్. ఓకే, పుట్ ఇట్ ఆన్ టు స్టాక్. లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే స్టాక్లోకి పంపించుకోవాలి, ఆపరెండ్ అయితే క్యూలోకి పంపించుకోవాలి. స్టెప్ 5 ఏంటి? ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్, ఆపరేటర్ ఫౌండ్ అయితే ఏ పాయింట్ చూడండి. ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్ రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ. ఓకే, ఎప్పుడు రిపీటెడ్గా స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని పాప్ చేయాలి, వాటిని క్యూకి యాడ్ చేస్తూ ఉండాలి అంటే ఈచ్ ఆపరేటర్, ఆ ఆపరేటర్ ఏంటి? ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ ఆపరేటర్ ఏవైతే ఉన్నాయో విచ్ హ్యాస్ సేమ్ ఆర్ హయ్యర్ ప్రెసిడెన్స్ దాన్ ద ఆపరేటర్. ఓకే, మనకి తీసుకున్న న్యూ ఆపరేటర్ ఏదైతే వచ్చిందో ఫౌండ్ అయిందో
ఆ ఆపరేటర్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ ప్రెసిడెన్సీ మ్యాక్సిమం అయినా ఎక్కువ హైయర్ అయినా సేమ్ అయినా మనం ఫస్ట్ ఏం చేయాలి, వాటిని రిమూవ్ చేసి క్యూలోకి పంపించేయాలి. ఓకే, అంటే మ్యాక్సిమం హై ప్రెసిడెన్సీ ఉన్న ఆపరేటర్స్ మీద లో ప్రెసిడెన్సీ ఉన్న ఆపరేటర్స్ని ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే, అప్పుడు మాత్రమే ఈ పాయింట్ వర్క్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ గురించి ఈ స్టెప్ నెంబర్ 1 గురించి ఈ 5A పాయింట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మనం. రైట్ సైడ్ ఉన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ 5B ఏంటి, ఒకవేళ ఇన్ కేసు ఈ 5A పాయింట్ అలా మ్యాక్సిమం ప్రెసిడెన్సీ ఉన్న ఆపరేటర్ స్టాక్లో లేవనుకోండి, ఇంక ఈ పాయింట్ వర్క్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా B పాయింట్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఉంటే వీటిని రిమూవ్ చేసిన తర్వాత B పాయింట్ ఏంటి, న్యూ ఆపరేటర్ని స్టాక్లోకి పంపించుకుంటుంది. ఓకే, అది ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. స్టెప్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ రైట్ parenthesis ఈజ్ ఫౌండ్ దెన్ ఏ పాయింట్ ఏంటి, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిపీటెడ్గా రిమూవ్ చేయాలి. అండ్ యాడ్ టు క్యూ, ఎలిమెంట్ టు క్యూ అంటే ఎప్పటి వరకు అంటే లెఫ్ట్ parenthesis ఫౌండ్ అయ్యేంత వరకు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేస్తూ ఉండాలి. ఇన్ కేసు రైట్ parenthesis ఫౌండ్ అయితేనే ఈ పాయింట్ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, రిమూవ్ ద లెఫ్ట్ parenthesis ఆన్ టు ద స్టాక్. మనకి స్టాక్లో ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేసి క్యూలోకి పంపించేసాం. ఇంకా లెఫ్ట్ parenthesis ఫౌండ్ అయిందనుకోండి, ఇంకా మళ్ళీ అక్కడికి స్టాప్ చేసి రిమూవ్ ద లెఫ్ట్ parenthesis ఆన్ టు ద స్టాక్లో ఉన్న లెఫ్ట్ parenthesisని రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇక్కడికి 6 పాయింట్స్ కూడా డిఫరెంట్ కేసెస్లో వర్క్ అవుతాయి. ఓకే, ప్రతి ఎలిమెంట్కి ప్రతి స్టెప్ వర్క్ అవ్వదు, ఏదో ఒక స్టెప్ 3 అయినా అవుతుంది, స్టెప్ 4 అయినా అవుతుంది, స్టెప్ 5 అయినా అవుతుంది, స్టెప్ 6 అయినా అవుతుంది, ఏదో ఒక స్టెప్పే వర్క్ అవుతుంది. స్టెప్ నెంబర్ 7 చూడండి, స్టాప్. ఫైనల్గా మనకి స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఉన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్లో ఏముంది మనకి, ఏ ఎక్స్పోనెంట్ B * C+T. అబ్జర్వ్ చేయండి, పైన ఇన్ఫిక్స్ నొటేషన్ ఉంది. ఓకే, మనం సాల్వ్ చేసామనుకోండి, మీరు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను, ఏ ఎక్స్పోనెంట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇలా చేద్దాం, తర్వాత అల్గారిథం ప్రకారం చెప్పుకుందాం. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఉంది, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, ఎడిషన్ సింబల్ ఉంది. ఈ మూడిట్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ, ఎక్స్పోనెంట్కి 1 అని పెట్టాను. సెకండ్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, థర్డ్ ప్రయారిటీ మనకి ఎడిషన్ కదా, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ రైట్ చేసుకోవాలి. ఓకే, సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, AB ఎక్స్పోనెంట్. ఓకే, ఇది ఒక ఎలిమెంట్ కింద అయింది. నెక్స్ట్ యాస్ట్రిక్ C+T. ఓకే, మనకి ఇప్పుడు యాస్ట్రిక్ మిడిల్లో ఉంది కదా, సికిను AB ఎక్స్పోనెంట్కి మిడిల్లో యాస్ట్రిక్ ఉంది, అంటే సెకండ్ ప్రయారిటీ యాస్ట్రిక్కే కదా. కాబట్టి AB ఎక్స్పోనెంట్ C, ఇక్కడ పోస్ట్ ఫిక్స్లోకి పంపిస్తున్నాం కాబట్టి ఆపరెండ్స్ రాసేసి ఫస్ట్ ఆపరెండ్, సెకండ్ ఆపరెండ్, తర్వాత యాస్ట్రిక్ రాసుకోవాలి. ఇదంతా సింగిల్ ఆపరెండ్ అయింది ఇప్పుడు, ప్లస్ D. ఓకే, ఇప్పుడు D అనేది సెకండ్ ఆపరెండ్ అయితే ఇదంతా ఫస్ట్ ఆపరెండ్. AB ఎక్స్పోనెంట్ C యాస్ట్రిక్ అనేది ఫస్ట్ ఆపరెండ్, మధ్యలో ప్లస్ అనేది ఆపరేటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఆపరెండ్, సెకండ్ ఆపరెంట్ D ప్లస్, అబ్జర్వ్ చేయండి ఇక్కడ టేబుల్లో ఉన్న రిజల్ట్ AB ఎక్స్పోనెంట్ C యాస్ట్రిక్ D ప్లస్ వచ్చింది కదా. ఓకే, ఇది మనం ప్రయారిటీ బేస్ చేసుకొని సాల్వ్ చేసేసాం. ఇదే అల్గారిథంలో చూస్తాం ఇప్పుడు. ఓకే, అల్గారిథంలో సాల్వ్ చేయడం చూడండి. మనకి ఫస్ట్ ఏం చేయాలి, స్కాన్ చేయాలి. మనకి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటి చూడండి,
స్టెప్ నెంబర్ 1 చూడండి, అబ్జర్వ్ చేయండి. పుష్ లెఫ్ట్ పెరంథసిస్ ఆన్ టు స్టాక్. లెఫ్ట్ పెరంథసిస్ స్టాక్లో ఇన్సర్ట్ చేసాం, పుష్ చేసాం. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్లో రైట్ పెరంథసిస్ పీకి యాడ్ చేయాలి, అది లాస్ట్లో చేయాలి. స్టెప్ నెంబర్ 2 ఏంటి? స్కాన్ పీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పీని స్కాన్ చేయాలి. ఓకే, స్కాన్ చేసి ప్రతి ఎలిమెంట్కి కూడా 3 to 6 స్టెప్స్ రిపీట్ చేయాలి స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు ఏ స్కాన్ చేసాం లెఫ్ట్ సైడ్ నుంచి కాబట్టి ఏ ఫస్ట్ ఎలిమెంట్ ఏ పీలో రాసుకున్నాం, పీ కాలంలో ఏని స్కాన్ చేసినట్టు రాసుకున్నాం. ఇప్పుడు 3, 2, 3, 4, 5, 6లో ఏదో ఒక స్టెప్ ట్రూ అవుతుంది. చూడండి, థర్డ్ స్టెప్ చూడండి. ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్, ఆపరెండే కదా మనకి ఫౌండ్ అయింది. పుట్ ఇట్ ఆన్ క్యూలోకి పంపించేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసుకుంటాం. ఇక్కడ ముందుగానే చెప్పుకున్నాం కదా, ఏదో ఒక స్టెప్పే కావాలంటే చూడండి. స్టెప్ నెంబర్ 4 లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే, స్టెప్ నెంబర్ 5 ఆపరేటర్ ఫౌండ్ అయితే, స్టెప్ నెంబర్ 6 రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే, ఏదో ఒకటి మాత్రమే మనకు వర్క్ అవుతుంది. కాబట్టి ఒకటి అయింది అంటే రిమైనింగ్ చెక్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా డైరెక్ట్గా మీకు చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకున్న ఒకటే ఏదో ఒక పాయింటే సాటిస్ఫై అవుతుంది. కాబట్టి 4 పాయింట్స్లో మనకి స్టెప్ 3 అయింది కాబట్టి రిమైనింగ్ 4, 5, 6 అవ్వదు. ఓకే, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఎక్స్పోనెంట్ స్కాన్ చేసినట్టుగా పీ కాలంలో రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 ఆపరెంట్ ఫౌండ్ అయిందా? కాదు కదా. స్టెప్ 4 చూడండి, లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయిందా? కాదు కదా. స్టెప్ 5 ఆపరేటర్ ఫౌండ్ అయిందా? ఆపరేటరే కదా. ఓకే, కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ. ఈచ్ ఆపరేటర్ అంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో అది, విచ్ హ్యాస్ ద సేమ్ ఆర్ హైయర్ ప్రెసిడెన్సీ దాన్ ద ఆపరేటర్. ఓకే, మనకి ఉన్న స్టాక్లో ఉన్న టాప్ ఆఫ్ ద స్టాక్ కన్నా మనకి స్టాక్ తోటి సేమ్ అయినా దానికన్నా అంటే మనకి ఉన్న టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో అదే హయ్యర్ ప్రెసిడెన్సీ అయితే కనుక మనం పాప్ చేయాలి. మనకు అసలు ఆ స్టాక్లో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, స్టాక్లో మనం జస్ట్ లెఫ్ట్ పెరంథసిస్ మాత్రమే డయాగ్రామ్లో కూడా నేను పెట్టాను. ఫస్ట్ స్టెప్లో ఏమన్నా పుష్ చేసాం, లెఫ్ట్ పెరంథసిస్ మాత్రమే పుష్ చేసాం. ప్రస్తుతానికి ఎటువంటి ఆపరేటర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మన స్టాక్లో పంపించేయచ్చు ఈ ఆపరేటర్ని. అంటే ఈ 5A వర్క్ అవ్వలేదు, ఇక్కడ 5B డైరెక్ట్గా వర్క్ అయ్యింది. ఏంటి? యాడ్ ఆపరేటర్ టు స్టాక్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టేబుల్లో కూడా యాడ్ చేసాం. లెఫ్ట్ పెరంథసిస్ పక్కనే మనం ఏం రాసుకున్నాం? ఎక్స్పోనెంట్ సింబల్. ఓకే, ఆపరేటర్ నోట్ చేసాం. డయాగ్రామ్లో కూడా ఎక్స్పోనెంట్ని యాడ్ చేసినట్టు చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్కాన్ చేయాలి. ఓకే, మళ్ళీ స్కాన్ చేసినప్పుడు బి అనేది స్కాన్ అవుతుంది. మన టేబుల్లో బి అనేది స్కాన్ చేసినట్టు రాసుకున్నాం పీ కాలంలో. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వర్క్ అవుతుంది కదా, ఆపరెంట్ ఫౌండ్ అయితే క్యూలోకి యాడ్ చేయాలి కాబట్టి క్యూలోకి పంపించేసాం. ఓకే, క్యూలోకి మనకి ఏంటి? బి అనేది ఆపరెంట్ కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను, బి అని రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏం వర్క్ అవ్వవు కదా, మళ్ళీ చెక్ చేయట్లేదు. నెక్స్ట్ స్కాన్ చేస్తే యాస్ట్రిక్ సింబల్ అంటే మల్టిప్లికేషన్ సింబల్. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఏంటి? ఆపరెండ్ ఫౌండ్ అయిందా? కాదు కదా. ఫోర్త్ స్టెప్ లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయిందా? కాదు కదా. ఫిఫ్త్ స్టెప్ ఆపరేటర్ ఫౌండ్ అయిందా? మనకి ఆపరేటరే కదా ఫౌండ్ అయింది. ఓకే, ఆపరేటర్ ఫౌండ్ అయితే మనకి ఫిఫ్త్ స్టెప్ రన్ అవ్వాలి, 2 పాయింట్స్ వర్క్ అవ్వాలి. ఆపరేటర్ ఏంటి? మల్టిప్లికేషన్ సింబల్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 5A పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ ఈచ్ ఆపరేటర్. ఈచ్ ఆపరేటర్ అంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ విచ్ హ్యాస్ సేమ్ ఆర్ హయ్యర్ ప్రెసిడెన్సీ దాన్ ద ఆపరేటర్. ఓకే, మనకి ఏదైతే యాస్టిక్ సింబల్ ఉందో దానికన్నా ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఆపరేటర్కి సేమ్ ప్రెసిడెన్సీ, న్యూ ఆపరేటర్ తోటి సేమ్ ప్రెసిడెన్సీ ఉన్నా లేదంటే హయ్యర్ ప్రెసిడెన్సీ ఉన్నా మనకి పాప్ చేయాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్కి ఈ రెండింటికి ప్రెసిడెన్సీస్ చూస్తే ఇది ఫస్ట్ హయ్యర్ ప్రెసిడెన్సీ.
మనకి స్టాక్లో ఉన్నది హైయర్ ప్రెసిడెన్సీ, ఇది నెక్స్ట్ హైయర్ ప్రెసిడెన్సీ. కాబట్టి మనం స్టాక్లో ఉన్న ఆపరేటర్ అనేది హైయర్ ప్రెసిడెన్సీ కలిగి ఉంది కాబట్టి పాప్ చేయాలి. పాప్ చేసి మనం క్యూలోకి పంపించేయాలి. కాబట్టి స్టాక్ డయాగ్రామ్లో నేను పాప్ చేసినట్టు చూపించాను. పాప్ చేసి మనం క్యూలోకి ఇక్కడ పంపించేసాం. టేబుల్లో అబ్జర్వ్ చేయండి. పంపించేసి ఓకే, ఇప్పుడు ఏ స్టెప్ అర్థమైంది కదమ్మా. మనకి ఈ కేసులో మాత్రమే ఇలాంటి కేసెస్లో మాత్రమే ఈ స్టెప్ 5A పాయింట్ వర్క్ అవుతుంది. అంటే ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేయబోయే ఆపరేటర్ ఏంటి, యాస్ట్రిక్. దానికన్నా కూడా స్టాక్లో ఉన్న ఆపరేటరే హయ్యర్ ప్రెసిడెన్సీ కలిగి ఉంది కాబట్టి రిమూవ్ చేసేయాలి. అంటే హయ్యర్ ప్రెసిడెన్సీ మీద లోయర్ ప్రెసిడెన్సీ ఆపరేటర్ని ఇన్సర్ట్ చేయకూడదు కాబట్టి రిమూవ్ చేసి క్యూలోకి పంపించేసాం. ఇప్పుడు ఇంకేమీ అలా ఎలిమెంట్ ఆపరేటర్స్ లేదు కదా, కాబట్టి స్టెప్ 5B చూడండి, యాడ్ ఆపరేటర్ టు స్టాక్. ఏదైతే న్యూ ఆపరేటర్ ఉందో అది ఇప్పుడు స్టాక్లోకి యాడ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ పెరెంథిసిస్, ఇప్పుడు టాప్ ఎలిమెంట్ ఏంటి, యాస్ట్రిక్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టేబుల్లో కూడా యాస్ట్రిక్ స్టాక్ కాలంలో లెఫ్ట్ పెరెంథిసిస్ దగ్గర యాస్ట్రిక్ వచ్చింది. క్యూ అనే కాలంలో ఏబి ఎక్స్పోనెంట్. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు నెక్స్ట్ ఏముంది, సి. ఓకే, ఈసారి సి, పి కాలంలో సిని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు స్టెప్ 3 ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ కదా, ఫౌండ్ అయింది కాబట్టి క్యూలోకి పంపించాలి. ఇక్కడ రాసాం చూడండి టేబుల్లో, క్యూలోకి పంపించేసినట్టు. ఏబి ఎక్స్పోనెంట్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు సి అనేది ఆపరెంట్ కాబట్టి క్యూలో రాసుకున్నాం. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ప్లస్ అనేది పి కాలంలో రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేటర్ ఫౌండ్ అయింది, స్టెప్ 5 కదా. ఇప్పుడు ఏది 3 అవ్వలేదు, ఆపరెంట్ అయితేనే. 4 ఏమో లెఫ్ట్ పెరెంథిసిస్ ఫౌండ్ అయితే, ఈ రెండు కాదు కాబట్టి స్టెప్ 5 మనకి ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ ఆపరేటర్ ఏంటి, ప్లస్. ఇప్పుడు 5A అబ్జర్వ్ చేయండి, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ. రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ. ఈచ్ ఆపరేటర్ on the top of the stack which has same or higher precedence than the operator. అంటే మనం ఏదైతే ఆపరేటర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేటర్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్సీ అనేది ఎక్కువ అయితే, ఇప్పుడు మనకి ప్లస్ కన్నా యాస్ట్రిక్ ఆపరేటర్ ప్రెసిడెన్సీ డయాగ్రామ్లో చూడండి, యాస్ట్రిక్ ఆపరేటర్ ప్రెసిడెన్సీ పెద్దది కదా. ఓకే, మీకు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పాం. ఓకే, ప్రెసిడెన్సీ టేబుల్ ఒకటి చెప్పుకున్నాం కదా, ఎక్స్పోనెంట్కి హై ప్రెసిడెన్సీ, నెక్స్ట్ ప్రెసిడెన్సీ ఏంటి, మల్టిప్లికేషన్కి డివిజన్కి, నెక్స్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్లస్ అనేది ఇన్పుట్ చేయాలనుకుంటున్నాం, స్టాక్లోకి పంపించాలనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఉన్న ఆపరేటరు హయ్యర్ ప్రెసిడెన్సీ కదా కాబట్టి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేసి క్యూలోకి యాడ్ చేయాలి. ఇక్కడ యాస్ట్రిక్ రిమూవ్ చేసేసి క్యూలోకి పంపించేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, క్యూలో టేబుల్లో ఏబి ఎక్స్పోనెంట్, సి యాస్ట్రిక్ పంపించాం కదా. నెక్స్ట్ ఇంకేమైనా ఆపరేటర్స్ ఉన్నాయో వాటితో కూడా చెక్ చేసుకోవాలి, ఇంకేమీ లేవు కదా. ఇప్పుడు బి పాయింట్ చూడండి, బి పాయింట్ ప్రకారం యాడ్ ఆపరేటర్ టు స్టాక్ అంటే ప్లస్ని మనం స్టాక్లోకి యాడ్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ టేబుల్లో కూడా ప్లస్ని స్టాక్లోకి పంపించేసాం. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు డీని స్కాన్ చేసుకుంటుంది. పీ కాలంలో డి అనేది మనం రాసుకున్నాం. ఇప్పుడు ఏ స్టెప్ వర్క్ అవుతుంది, ఆపరెండ్ ఫౌండ్ అయింది కదా కాబట్టి స్టెప్ నెంబర్ 3 వర్క్ అవుతుంది. 3 ప్రకారం ఏంటి, క్యూలోకి పంపించాలి. ఆపరెండ్ ఫౌండ్ అయితే క్యూలోకి డీని పంపించేయాలి. చూడండి, పైందే యాజ్ టీజ్గా రాసేసి మనం డి ఒకటి యాడ్ చేసాం లాస్ట్లో. ఓకే, నెక్స్ట్ స్టాక్లో సేమ్ అవే యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్రెషన్ మళ్ళీ స్కాన్ చేసుకుందామంటే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయింది కదా. మనకి స్టెప్ నెంబర్ 1 ప్రకారం ఎండింగ్లో పీ స్కాన్ చేయగా ఎండింగ్లో ఎక్స్ప్రెషన్ స్కాన్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. ఎండింగ్లో ఏం చేయాలి మనం, ఇక్కడ స్టెప్ నెంబర్ 1 చూడండి,
మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ పెరంథసిస్ యాడ్ చేయమంటున్నాం. ఓకే, చూడండి, రైట్ పెరంథసిస్ టు ఎండ్ ఆఫ్ ద పీ. ఓకే, ఇక్కడ టేబుల్లో చూడండి రైట్ పెరంథసిస్ మనం యాడ్ చేసాం. ఓకే, రైట్ పెరంథసిస్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏ స్టెప్ వర్క్ అవుతుంది? స్టెప్ నెంబర్ 6 వర్క్ అవుతుంది. ఓకే, స్టెప్ నెంబర్ 6, ఇఫ్ రైట్ పెరంథసిస్ ఈజ్ ఫౌండ్ దెన్ then repeatedly pop from the stack and add to queue until a left parenthesis is found. ఓకే, ఇక్కడ రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే మనకి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిపీటెడ్గా రిమూవ్ చేయాలి. ఎప్పటి వరకు అంట? లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఓకే, లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఇప్పుడు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? డయాగ్రామ్లో చూస్తే అర్థమవుతుంది మీకు. డయాగ్రామ్ చూడండి, లేదంటే టేబుల్లో చూసినా పర్వాలేదు. ఓకే, ఇక్కడ పైన ఏముంది? స్టాక్లో పైన టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ప్లస్ని అనే ఆపరేటర్ని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేసాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టేబుల్లో కింద లైన్లో క్యూకి యాడ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా నెక్స్ట్ ఏముంది? లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయింది కాబట్టి అక్కడికి ఈ పాయింట్ క్లోజ్ అవుతుంది. లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకే స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి కాబట్టి ఫౌండ్ అయింది కదా. నెక్స్ట్ బి స్టెప్ ఏంటి? రిమూవ్ ద లెఫ్ట్ పెరంథసిస్ ఆన్ టు ద స్టాక్లో ఉన్న లెఫ్ట్ పెరంథసిస్ని రిమూవ్ చేసేసినాం. ఇప్పుడు ఏమైంది? మనకి స్టాక్ ఎంటీ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, టేబుల్లో స్టాక్ ఎంటీ అయింది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా మనకి ఏమొచ్చింది అంటే ఇది కూడా రిమూవ్ చేసేసాం. స్టాక్ ఎంటీ అయిపోయింది. ఓకే, స్టాక్ ఎంటీ అయింది. ఓకే, ఎంటీ అయ్యేంత వరకే 3 to 6 స్టెప్స్ వర్క్ అవ్వాలి. ఓకే, ఇలా మనకి సాల్వ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? 7th స్టెప్ స్టాప్ చేయాలి. ఓకే, ఎక్స్ప్రెషన్ ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి? ఏబి ఎక్స్పోనెంట్ సి యాస్టెక్ డి ప్లస్. ఇన్ కేసు మనం ఇవి కనుక పెట్టుకోలేదనుకోండి, స్టార్టింగ్ పుష్ చేయకపోతే ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉండిపోతుంది. ఓకే, ప్లస్ ఆపరేటర్ ఉంటుంది. ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఈ పాయింట్ కంపల్సరీ చేయాలి. స్టెప్ నెంబర్ 1 ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇదే అల్గారిథంకి ఎనదర్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ ఫస్ట్ స్టెప్ని బేస్ చేసుకొని 5A స్టెప్ని పాయింట్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ బ్రాకెట్స్ పెరంథసిస్ తీసుకోలేదు. ఓకే, తీసుకోకుండా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు పెరంథసిస్ తీసుకొని ఎగ్జాంపుల్ చూస్తున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, అందరూ కూడా పి ఈక్వల్ టు ఏముంది? లెఫ్ట్ పెరంథసిస్, మళ్ళీ లెఫ్ట్ పెరంథసిస్ ఏ ప్లస్ బి, రైట్ పెరంథసిస్ ఆస్ట్రిక్ సింబల్, లెఫ్ట్ పెరంథసిస్ సి మైనస్ డి, రైట్ పెరంథసిస్ ఇలా ఉంది. ఓకే, దీన్ని మీరు మామూలుగా అయినా సాల్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, మీకు ఆల్రెడీ సాల్వ్ చేయడం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకే, ఏ ప్లస్ బి ఆస్ట్రిక్ సి మైనస్ డి ఇలా ఉంది కదా. మనకి ప్లస్కి ప్రయారిటీ, ప్లస్ యాస్ట్రిక్ మైనస్ ఉంది. వీటిలో వేటికి ప్రయారిటీ ఎక్కువ అంటే మనకి యాస్ట్రిక్ సింబల్కి. యాస్ట్రిక్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక ఆపరెండ్ అనుకోవాలి, రైట్ సైడ్ ఉన్నది ఒక ఆపరెండ్ అనుకోవాలి. ఎలాగో బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్ క్లోజ్ అయ్యేంత వరకు ఒక ఆపరెండ్ కింద తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? సాల్వ్ చేసేయండి, మల్టిప్లికేషన్ని సాల్వ్ చేసేయండి. ఓకే, మల్టిప్లికేషన్ని ఇలా ఈ విధంగా సాల్వ్ చేయాలి. మనం ఆపరెంట్స్ ఫస్ట్ మల్టిప్లికేషన్ని సాల్వ్ చేసినా పర్వాలేదు. ఇది పోస్ట్ ఫిక్స్లో కాబట్టి మనకి ఏ ప్లస్ బి సి మైనస్ డి యాస్ట్రిక్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లస్కి మైనస్కి కదా, ప్లస్కి మైనస్కి కాబట్టి
ఇక్కడ ఏ ప్లస్ బికి చేయండి, ఏబి ప్లస్ ఏబి ప్లస్, నెక్స్ట్ సి మైనస్ డికి సిడి మైనస్, నెక్స్ట్ యాస్ట్రిక్. ఓకే, పెరంథసిస్ కూడా రాసుకున్నాం, రాసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసింది కదా అవుట్పుట్. చూడండి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి మనకి, ఏబి ప్లస్ సిడి మైనస్, టేబుల్లో చూడండి యాస్ట్రిక్ వచ్చింది కదా. మనం ఇలా సాల్వ్ చేసుకున్నా పర్వాలేదు, వచ్చేస్తుంది అవుట్పుట్. అల్గారిథం యూజ్ చేసి ఎలా చేస్తామనేది చూడండి. ఓకే, అల్గారిథం యూజ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటి, స్టాక్లో లెఫ్ట్ పెరంథసిస్ పుష్ చేయాలి. చేసాం కదా, అబ్జర్వ్ చేయండి. ఓకే, టేబుల్లో స్టాక్లో లెఫ్ట్ పెరంథసిస్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, పీ స్టెప్ నెంబర్ 2 ప్రకారం పీని స్కాన్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు. మనం స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, లెఫ్ట్ పెరంథసిస్. ఇక్కడ పీలో స్కాన్ చేసినట్టు రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రతిసారి ఎలిమెంట్ని స్కాన్ చేసిన ప్రతిసారి 3 to 6 వరకు స్టెప్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నాం కదా. కాబట్టి ఏ స్టెప్ మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ 3 ఏంటి, ఆపరెంట్ ఫౌండ్ అయితే, స్టెప్ 4 లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే, ఇది స్టెప్ 4 మనకి ట్రూ అయింది కదా. కాబట్టి ఏం చేయాలి, స్టాక్లోకి పంపించాలి. కాబట్టి ఇక్కడ పంపించాం, అబ్జర్వ్ చేయండి టేబుల్లో. అంటే మనకి డయాగ్రామ్లో కూడా స్టాక్లో పంపించుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ పెరంథసిస్ స్టార్టింగ్ పంపించాం, ఇప్పుడు మళ్ళీ పంపించాం కదా. ఓకే, ఇలా చూపించవచ్చు డయాగ్రమెటికల్గా కూడా. ఓకే, నెక్స్ట్ క్యూలో ఏమీ ఇన్సర్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఎంటీగా పెట్టేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసినప్పుడు మళ్ళీ లెఫ్ట్ పెరంథసిస్, మళ్ళీ చూడండి పీలో టేబుల్లో లెఫ్ట్ పెరంథసిస్. ఓకే, సెకండ్ నెక్స్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయింది. ఇప్పుడు స్టెప్ 4 మళ్ళీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఏంటి, స్టాక్లోకి పంపించాలి. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్లో కూడా పంపించాం. ఇక్కడ కూడా చూడండి స్టాక్ టేబుల్లో కూడా 3 పెరంథసిస్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఏ ఉంది ఈసారి. ఇక్కడ టేబుల్లో పీ స్కాన్ అనే కాలంలో ఏ రాసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 3 వర్క్ అవుతుంది. ఆపరెంట్ ఫౌండ్ అయింది కాబట్టి క్యూలోకి పంపించాలి ఏని. కాబట్టి క్యూకి యాడ్ చేసాం ఏని. టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి, క్యూ కాలంలో ఏ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, పైన ప్లస్ ఉంటుంది. ప్లస్ ఉంది కాబట్టి పీ కాలంలో ప్లస్ని యాడ్ చేసాం. ఓకే, ప్లస్ని స్కాన్ చేసినట్టు రాసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 3 ఆపరెండ్ వర్క్ అవ్వదు. స్టెప్ 4 లెఫ్ట్ పెరంథసిస్ అయితే, స్టెప్ 5 ఆపరేటరే కదా. కాబట్టి ఇప్పుడు మనకి ప్లస్ అనేది ఆపరేటర్. ఇది 5 స్టెప్ 5 వర్క్ అవుతుంది. అందులో ఏ పాయింట్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్. మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ ఏమైనా ఆపరేటర్స్ ఉంటే 5 పాయింట్ ప్రకారం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఈ పాయింట్కి మీనింగ్ ఏంటి, 5ఏకి ఆల్రెడీ ఏమైనా స్టాక్లో ఆపరేటర్స్ ఉంటే మనం తీసుకున్న న్యూ ఆపరేటర్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్కి ప్రెసిడెన్సీ అనేది ఎక్కువైతే మనం ఫస్ట్ స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ని రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేసేయాలి. ఓకే, మనకి ఎప్పటి వరకు అంటే ప్రెసిడెన్సీ అనేది ఎక్కువ ఉన్న ఆపరేటర్స్ ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. ఓకే, లో ప్రెసిడెన్సీ ఉన్నా పర్వాలేదు కానీ హై ప్రెసిడెన్సీ ఉండకూడదు. ఓకే, అలా చూసుకోవాలి. మనకి ఆపరేటర్స్ స్టాక్లో ఏమైనా ఉన్నాయా, లేవు కదా. కాబట్టి ఈ 5A వర్క్ అవ్వదు. ఇప్పుడు డైరెక్ట్గా బి పాయింట్ ఏంటి, యాడ్ ఆపరేటర్ టు స్టాక్లో లెఫ్ట్ పెరంథసిసే ఉన్నాయి, ఆపరేటర్స్ లేవు కాబట్టి ప్రెసిడెన్సీ ప్రాబ్లం ఏమీ లేదు. డైరెక్ట్గా ప్లస్ అనేది యాడ్ చేసేసుకుంటాం. ఓకే, టేబుల్లో కూడా యాడ్ చేసాం, అబ్జర్వ్ చేయండి. క్యూలో డైరెక్ట్గా పైన ఏదైతే ఉందో అదే ఎక్స్ప్రెషన్ రాసుకుంటూ వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు స్కాన్ చేసిన కాలంలో కూడా బీని యాడ్ చేసాం. బి అనేది ఏంటి, ఆపరెంట్ కదా, కాబట్టి క్యూకి యాడ్ చేయాలి, క్యూలో యాడ్ చేయాలి. ఏ తర్వాత ఏబి అని రాసుకున్నాం కాలంలో, క్యూ కాలంలో ఏబి రాసాం. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు రైట్ పెరంథసిస్ వచ్చింది. పీ స్కాన్ చేసిన కాలంలో రైట్ పెరంథసిస్ రాసుకున్నాం. ఇప్పుడు
3, 4, 5 వర్క్ అవ్వవు స్టెప్స్. ఆపరెండ్, లెఫ్ట్ పెరెంథిసిస్, ఆపరేటర్ ఇవేమి మనకి వర్క్ అవ్వవు. 6th స్టెప్ చూడండి, రైట్ పెరెంథిసిసే కదా మనకి ఇప్పుడు ఫౌండ్ అయింది, కాబట్టి ఈ స్టెప్స్ వర్క్ అవుతాయి. 6Aలో రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ టు క్యూ అంటిల్ లెఫ్ట్ పెరెంథిసిస్ ఈజ్ ఫౌండ్. మనం రిపీటెడ్గా మనకి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. ఎప్పటి వరకు అంటే లెఫ్ట్ పెరెంథిసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. కాబట్టి ఫస్ట్ ఉన్న ప్లస్ ఆపరేటర్ని మనం ఏం చేస్తున్నాం, అరెస్ట్ చేసేస్తున్నాం, అంటే ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేసాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టేబుల్లో క్యూకి యాడ్ చేసేసాం ఏబీ ప్లస్. నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ చేయడానికి వెళ్ళాం, కాకపోతే ఏంటి ఈసారి లెఫ్ట్ పెరెంథిసిస్ ఫౌండ్ అయింది కదా, కాబట్టి అక్కడికి స్టాప్ చేయండి, రిమూవ్ చేయడం స్టాప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 6th పాయింట్ ఏ అయింది. బి చూడండి, రిమూవ్ ద లెఫ్ట్ పెరెంథిసిస్ ఆన్ టు ద స్టాక్. ఓకే, లెఫ్ట్ పెరెంథిసిస్ స్టాక్లో ఉన్న లెఫ్ట్ పెరెంథిసిస్ ఏదైతే ఉందో ఒకటి రిమూవ్ చేసేయండి. ఓకే, మనం రిమూవ్ చేసేయాలి. చూడండి, నేను డయాగ్రామ్లో రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకేన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇవే ఉన్నాయి చూడండి. మనకి 3 ఉండాలి, ఒకటి రిమూవ్ చేసేసాం ఈ స్టెప్లో, కాబట్టి 2 ఉన్నాయి. ఇంకా ప్లస్ అటువైపుకి వెళ్ళిపోయింది, ఒక లెఫ్ట్ పెరెంథిసిస్ రిమూవ్ అయింది. ఓకే, లాస్ట్ నుంచి 2 లెఫ్ట్ పెరెంథిసిస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టేబుల్లో అబ్జర్వ్ చేయండి, కింద నుంచి ఉన్న లెఫ్ట్ పెరెంథిసిస్ ఉన్నాయి. ఓకే, 2 లెఫ్ట్ పెరెంథిసిస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏంటి, ఎక్స్ప్రెషన్లో యాస్ట్రిక్ సింబల్ ఉంది. యాస్ట్రిక్ సింబల్ కదా, స్కాన్ చేసిన కాలంలో రాసుకోండి, పీ కాలంలో. నెక్స్ట్ యాస్ట్రిక్ అనేది ఆపరేటర్ కాబట్టి మనకి 5th పాయింట్ అంటే స్టెప్ వర్క్ అవుతుంది, 5th స్టెప్ వర్క్ అవుతుంది ఈసారి. ఓకే, స్టెప్ నెంబర్ 5లో ఆపరేటర్ ఏంటి, యాస్ట్రిక్ ఫౌండ్ అయింది. ఏ పాయింట్ ప్రకారం చూస్తే ఏ స్టెప్ 5A పాయింట్ ఏంటి, ఆల్రెడీ స్టాక్లో ఏమైనా ఆపరేటర్స్ ఉంటే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేయబోయే ఆపరేటర్ కన్నా వాటి ప్రెసిడెన్సీ ఎక్కువ, లేదంటే సేమ్ ప్రెసిడెన్సీ అయితే వాటిని రిమూవ్ చేయాలి. ఇక్కడ అసలు ఆపరేటర్స్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఇంకా 5th పాయింట్ 5Aకి వెళ్ళదు, 5Bకి వెళ్ళిపోతుంది. ఇంకా 5B వర్క్ అవుతుంది. యాడ్ ఆపరేటర్ టు స్టాక్ అంటే స్టాక్లోకి పంపించేస్తాం. ఇక్కడ కూడా అంతే, టేబుల్లో అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న లెఫ్ట్ పెరెంథిసిస్ ఉన్నాయి, తర్వాత మనకి యాడ్ చేయడం సేమ్ ఇటువైపే రైట్ సైడ్ నుంచి అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిమూవ్ చేయడం కూడా అటువైపు నుంచే చేస్తున్నాం మనం. ఓకే, డయాగ్రామ్లో అయితే టాప్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసుకుంటున్నాం. ఓకేనా, మనకి డయాగ్రామ్స్ లేకపోయినా టేబుల్లో అయినా సరే ఆ కాలంలో రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాం. ఓకే, చూడండి యాస్ట్రిక్. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏముంది, లెఫ్ట్ పెరెంథిసిస్ ఉంది ఎక్స్ప్రెషన్లో, కాబట్టి ఏ స్కాన్ కాలంలో ఈని స్కాన్ చేసినట్టు లెఫ్ట్ పెరెంథిసిస్ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి స్టెప్ 3 ఆపరెండ్, స్టెప్ 4 ఏంటి, ఆపరెండ్ కాదు, స్టెప్ 4 పెరెంథిసిస్, లెఫ్ట్ పెరెంథిసిస్. ఇప్పుడు మనం తీసుకున్నది లెఫ్ట్ పెరెంథిసిసే కదా ఫౌండ్ అయింది, కాబట్టి స్టాక్లోకి పంపించాలి. ఇక్కడ చూడండి, ఎటువైపు నుంచి పంపిస్తున్నాం, మనం రైట్ సైడ్ నుంచి ఆ కాలంలో రైట్ సైడ్ నుంచి పంపించాం. అబ్జర్వ్ చేయండి, యాస్ట్రిక్ తర్వాత మనం ఈ లెఫ్ట్ పెరెంథిసిస్ని యాడ్ చేస్తాం. మనం రిమూవ్ చేయాలన్నా అటువైపు నుంచే యాడ్ చేస్తున్నాం, యాడ్ చేయాలన్నా అటువైపు నుంచే యాడ్ చేస్తున్నాం. ఓకే, టేబుల్ మనకి ఇక్కడ అయితే కనుక డయాగ్రమెటికల్గా అయితే అబ్జర్వ్ చేయండి, ఇలా యాడ్ చేసాం యాస్ట్రిక్కి పైన. ఓకే, మనకి ఇదే ఆర్డర్లో టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏంటి, సి. ఓకే, సి ఇక్కడ కాలంలో రాసుకున్నాం, పీ కాలంలో సి. ఇప్పుడు సి అనేది ఆపరెంట్ కదా, ఆపరెంట్ ఫౌండ్ అయింది కాబట్టి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, క్యూలోకి పంపించేయాలి. ఇప్పుడు చూడండి, ఏబి ప్లస్ తర్వాత సి వచ్చింది కదా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు మైనస్. ఓకే, పీ కాలంలో మైనస్ని రాసుకున్నాం. ఓకే, మైనస్ అనేది ఆపరేటర్ కదా, స్టెప్ నెంబర్ 5 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 5 ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి 5A చూడండి, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ. ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో అది మనం ఎంటర్ చేసే ఆపరేటర్ కన్నా ఆపరేటర్ తోటి కంపేర్ చేసుకోవాలి. సేమ్ ప్రెసిడెన్సీ ఉన్నా
లేదంటే హయ్యర్ ప్రెసిడెన్సీ అయినా మనకి అంటే వెంటనే యాడ్ చేస్తేనే మనకి ఏది ఇప్పుడు యాస్ట్రిక్ పైన యాడ్ చేస్తే యాస్ట్రిక్ పైన మళ్ళీ లెఫ్ట్ పెరంథసిస్ ఉంది కదా, కాబట్టి ప్రాబ్లం లేదు ఈసారి. లెఫ్ట్ పెరంథసిస్ మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ లెఫ్ట్ పెరంథసిస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ని మనం యాడ్ చేసేయచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఇలా యాడ్ చేసేసాం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి టేబుల్లో. ఓకే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మళ్ళీ చెప్పుకుందాం, చూపిస్తాను మీకు. ఆల్రెడీ చెప్పాం కదా, వెంటనే వచ్చేస్తాయి. యాస్టిక్ పైనే మైనస్ వస్తే అప్పుడు రిమూవ్ చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి అలా రాలేదు కదా. ఓకే, పైనే రాలేదు, లెఫ్ట్ పెరంథసిస్ తర్వాత మైనస్ వచ్చింది కాబట్టి మనకి టాప్లో లెఫ్ట్ పెరంథసిస్ ఉంది ఇందాక, అప్పుడు పైన ఇప్పుడు మైనస్ యాడ్ చేసాం, ఇప్పుడు మైనస్ టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, డి అనేది ఆపరెండ్. ఓకే, పీ స్కాన్ చేసినట్టు పీ కాలంలో రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ క్యూ ఎక్స్ప్రెషన్లో కూడా లాస్ట్లో టీ యాడ్ చేసాం చూడండి. ఏబీ ప్లస్ సి ఉంది, ఇప్పుడు డీని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, రైట్ పెరంథసిస్ స్కాన్ చేసినప్పుడు రైట్ పెరంథసిస్ స్కాన్ చేసాం. మనకి స్టెప్ నెంబర్ 6 రన్ అవుతుంది. ఇప్పుడు రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయితే మనం ఏం చేయాలి, రిపీటెడ్గా మనం ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఎప్పటి వరకు, లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఫస్ట్ మైనస్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, నేను మైనస్ రిమూవ్ చేశాను. ఓకే, ఇక్కడ మైనస్ రిమూవ్ చేశాను. టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి, మైనస్ రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ పెరంథసిస్ నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ చేయడానికి వెళ్తే ఏముంది, లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయింది కాబట్టి అక్కడికి స్టాప్ చేసి ఇప్పుడు 6th బి పాయింట్ ఏంటి, రిమూవ్ ద లెఫ్ట్ పెరంథసిస్. స్టాక్లో ఉన్న లెఫ్ట్ పెరంథసిస్ రిమూవ్ చేసేసాం అంటే ఇది రిమూవ్ చేసేయాలి. ఓకే, ఈ లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయిన లెఫ్ట్ పెరంథసిస్ రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ స్కాన్ చేసినప్పుడు మళ్ళీ ఏమొచ్చింది మనకి, రైట్ పెరంథసిస్ మళ్ళీ వచ్చింది స్కాన్ చేసినప్పుడు. అది స్కాన్ పి అనే కాలంలో మళ్ళీ రాసుకున్న అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 6th పాయింటే వర్క్ అవుతుంది. మళ్ళీ రిపీటెడ్గా స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేయాలి. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఏముంది, యాస్ట్రిక్ ఉంది కదా, అది రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి క్యూలోకి పంపించేసాం. అబ్జర్వ్ చేయండి ఎక్స్ప్రెషన్ని, ఏబీ ప్లస్ సిడి మైనస్ తర్వాత యాస్ట్రిక్ యాడ్ అయింది అంటే మనం యాడ్ చేసాం. ఓకే, పంపించేసాం. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేయడానికి వెళ్తే మనకి ఏముంది, లెఫ్ట్ పెరంథసిస్ ఉంది కాబట్టి ఇంకా స్టాప్ చేసి ఇక్కడ 6th బి పాయింట్ వర్క్ అవుతుంది. ఇక్కడ 5A ఏంటి, ఎప్పటి వరకు రిమూవ్ చేయమంటున్నాం, అంటిల్ ఏ లెఫ్ట్ పెరంథసిస్ ఈజ్ ఫౌండ్ కాబట్టి స్టాప్ చేసేయాలి. లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకే రిమూవ్ చేయాలి కాబట్టి స్టాప్ చేస్తాం. ఫౌండ్ అయింది కదా కాబట్టి 6B పాయింట్ చూడండి, రిమూవ్ ద లెఫ్ట్ పెరంథసిస్ ఆన్ టు ద స్టాక్ అంటే లెఫ్ట్ పెరంథసిస్ అనేది మనం రిమూవ్ చేసేయాలి. స్టాక్లో ఉన్న లెఫ్ట్ పెరంథసిస్ అనేది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసాం. ఓకే, ఒక లెఫ్ట్ పెరంథసిస్ రిమూవ్ చేస్తాం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో లెఫ్ట్ పెరంథసిస్ రిమూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో పి ఎండింగ్లో స్టెప్ నెంబర్ 1 ప్రకారం ఏం చేయాలి, రైట్ పెరంథసిస్ యాడ్ చేయాలి. మళ్ళీ పీకి రైట్ పెరంథసిస్ యాడ్ చేసాం. ఓకే, ఇక లాస్ట్ స్టెప్ రైట్ పెరంథసిస్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఓకే, మీకు ఇక్కడ డిస్ప్లే కనిపించట్లేదు, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్ నెంబర్ 6 ప్రకారం మనకి రైట్ పెరంథసిస్ యాడ్ చేసినప్పుడు ఏమవ్వాలి, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఎప్పటి వరకు అంటే లెఫ్ట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఎలిమెంట్స్ ఏమీ లేవు కానీ లెఫ్ట్ పెరంథసిస్ అయితే ఫౌండ్ అయింది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒక లెఫ్ట్ పెరంథసిస్ స్టాక్లో ఉంది కాబట్టి మనం ఫౌండ్ అయింది కాబట్టి 6B పాయింట్ ప్రకారం దాన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకి స్టాక్ అనేది ఎంప్టీ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డి ఇక్కడ యాస్ట్రిక్ వరకు వచ్చేసింది ఎక్స్ప్రెషను, అంటే డి తర్వాత డబల్ మనకి కిందనే ఉన్నాయి, రైట్ పెరంథసిస్ 2 ఉన్నాయి. మనం పి స్టెప్ నెంబర్ 1 ప్రకారం యాడ్ చేసింది కూడా చూడండి.
స్టెప్ నెంబర్ 1 ప్రకారం మనం ఇక్కడ ఇంకొక రైట్ పెరెంథిసిస్ టేబుల్లో మనకి డిస్ప్లే అవ్వలేదు, ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఇది కూడా పైన ఉన్న రైట్ పెరెంథిసిస్ కూడా నెక్స్ట్ కాలంకి వచ్చేసరికి రిమూవ్ అయిపోతుంది, స్టాక్ ఎంటీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇలా లెఫ్ట్ పెరెంథిసిస్ మనకి రైట్ పెరెంథిసిస్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చేస్తే చూడండి మనకి 6th పాయింట్ ప్రకారం ఏమైంది, రిమూవ్ మనకి స్టాక్ డయాగ్రామ్ ఉంది కదా, స్టాక్ డయాగ్రామ్ ప్రకారం మనకి లాస్ట్ని ఇక్కడ చూడండి పైన ఇది ఉంది కదా ఇంకా. ఓకే, మనకి ఎలిమెంట్స్ ఏమీ లేవు కానీ లెఫ్ట్ పెరెంథిసిస్ ఫౌండ్ అయింది, ఉంది అయ్యేంతవరకే ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ చేయాలి. డైరెక్ట్గా అదే ఫౌండ్ అయింది కాబట్టి 6p ప్రకారం లెఫ్ట్ పెరెంథిసిస్ రిమూవ్ చేసేయాలి. అంటే ఇది ఇంకా రిమూవ్ అయిపోతుంది, స్టాక్ ఎంటీ అయిపోతుంది. ఓకే, స్టాక్ అనేది ఇక్కడ చూడండి ఎంటీగా ఉంది. ఓకే, పైన ఎక్స్ప్రెషన్ క్యూలో ఇలాగే ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఇలా సాల్వ్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం.